తిలక్ గారు చెప్పండి. ఒక విషయం గుర్తు చేయాలి మీకు దీనికంటే ముందుగా. కోడెల శివప్రసాదరావు గారి ఇంట్లో ఎన్నికల సమయంలో అప్పట్లో బాంబులు పేలాయి. బాంబులు ఆసుపత్రిలో అనుకుంటా. బాంబులు పేలితే 4 చనిపోయారు. అప్పుడు ఈనాడు వారికి, తెలుగుదేశం వారికి అంతా రాజ్యాంగం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు 9 చోట్ల 7-8 చోట్ల ఏమంటారు ఈవీఎంలని పడేసినా, తోసేసినా, ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినా అప్పుడు రాజ్యాంగం బ్రహ్మాండంగా పనిచేసింది. ఒక్క వైసీపీ ఎమ్మెల్యే తోసేశారన్న అభియోగాలు వచ్చిన ఈ నేపథ్యంలో మాత్రం రాజ్యాంగమే ఏదో ప్రమాదం జరిగిపోయింది, దాడి జరిగిందని ఎడిటోర్లసే రాసేస్తున్నారు. సో ఈ పరిస్థితి జనం అర్థం చేసుకుంటున్నారా? బడుగు నాకు మిగతా విషయాల సంగతి ఎట్లా ఉన్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్లకి వెళ్ళినా బడుగు వర్గాలు ఓట్లేనియకుండా అడ్డుపడుతున్న వాళ్ళకి పోలీసు అండదండలుగా ఇవ్వటం. బడుగు వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కూడా ఓట్లేనియకుండా చేయడానికి ఒక పోలీసు ఉన్నతాధికారే ప్రయత్నం చేశారన్న ఆ సంచలనాత్మకమైన ఆరోపణ ఈరోజు సాక్షిలో కథనంగా వచ్చింది. ఈ పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ కారణమా, చంద్రబాబు దగ్గుబాటి పురంధరేశ్వరుల కారణమా, ఏమిటి? ఎక్కడ వైఫల్యం చెందింది వ్యవస్థ? ఎందుకు ఇంత దారుణంగా లొంగిపోయి ప్రవర్తిస్తోంది? ముందుగా తిలక్ గారు. నమస్కారం కేసీఆర్ గారు. ఆ రోజు ఇంకొక పాయింట్ చెప్తాను, మర్చిపోయాను. ఆ రోజు నా బాగా గుర్తు, కోడెల శివప్రసాదరావు గారి ఆసుపత్రిలో బాంబులు పేలి 4 చనిపోతే చివరికి కేసు కూడా రాలేదండి. ఆ రోజున సిబిఐ విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చి సిబిఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల. నాకు తెలిసి అప్పట్లో నేను ఢిల్లీలో పనిచేసి అద్వానీ గారితో మేనేజ్ చేసుకుని వీళ్ళు చంద్రబాబు గారు అనండి, కోడెల గారు అనండి, సిబిఐకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపేశారు. సో వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగం గురించి, ఆ రోజు రాజ్యాంగం చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పిన ఈనాడు వారు, చంద్రబాబు గారు వీళ్ళంతా ఇక్కడ ఒక చిన్న ఘటన జరంగానే, చిన్న ఘటన పెద్ద ఘటన తర్వాత సంగతి, ఘటన జరంగానే ఇంకేముంది చాలా ప్రమాదం జరిగిపోయిందని రాస్తున్న వాళ్ళు బడుగు వర్గాల ఓట్లు వేయనీయకుండా అడ్డుపడితే ఆ పోలీస్ అధికారి మీద చర్య తీసుకోవాలా వద్దా? ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది 2 అంశాలండి. ఒకటి, ఓటు వేసే హక్కును ఎవరు హరించారు, ఈవీఎంలు ఎవరు ధ్వంసం చేశారు, దానికి దారితీసినటువంటి కారణాలు ఏమిటి? వీటిని ఈ 2 అంశాలను కనుక విశ్లేషణ చూసినప్పుడు ఈవేళ ఎల్లో మీడియా కానీ లేదా కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రధానంగా ఎక్యూజ్ చేస్తుంది ఎవరినంటే మాచర్ల ఎమ్మెల్యేని. మాచర్ల ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా ప్రచారం చేస్తున్నారు. కానీ అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా బయటికి రాకుండా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో చాలా పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ఎన్నికల కమిషన్ అధికారులకు వాళ్ళ ఆలోచన సరళికి పక్షపాతం వచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ధ్వంసం చేశారు కాబట్టి అరెస్ట్ చేయాలంటున్నారు. ఇంకా కొంతమంది కొన్ని చోట్ల, ఇప్పుడు అనంతపురంలో సిద్ధారెడ్డి గారి ఇంటికి వెళ్ళి పోలీసులే ఆ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. మరి ఆ కేసులో ఏ పోలీసులను సస్పెండ్ చేశారు, ఏ పోలీసులను అరెస్ట్ చేశారు? ఇలా చూసుకున్నప్పుడు మాచర్లలోనే 8 సంఘటనలు 9 సంఘటనలు జరిగితే 8 కేసుల్లో మాత్రం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇవన్నీ చూసినప్పుడు అసలు ముద్దాయి ఎలక్షన్ కమిషన్ నా అభిప్రాయం. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన బాధ్యత వహించాలి. ఆయనకి నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఆయన ఎన్నికల కమిషనర్ అనకూడదండి, ఎన్నికల ముఖ్యాధికారి, సిఇఓ. ఆయన ఈ రకంగా బాధ్యత వహించారా, లేకపోతే ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నారా? దీనికి తెలవాల్సి. ఎందుకు కారణం, ఈ మాట ఎందుకు అంటున్నానంటే, బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఒక లెటర్ ఇచ్చి ఎవరిని తొలగించాలి అధికారులుగా, పోలీసు అధికారులని, వాళ్ళ స్థానంలో ఎవరిని నియమించాలనేది చెప్తే ఏం ఎంక్వైరీ చేశారు? అది ఎక్కడ ఎంక్వైరీ చేయకుండా ఆ బీజేపీ ప్రెసిడెంట్ చెప్పిన వ్యక్తుల్ని, అధికారులని ఎందుకు అపాయింట్ చేశారు? వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు అధికారులను తొలగించేటప్పుడు ఫలానా అధికారులను తొలగించడం అన్నారు. వాళ్ళ హయాంలో ఎన్నికల ప్రక్రియకి ఆటంకం కలిగించారా ఆ అధికారులు? లేదు, వాళ్ళు ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా? ఆ ఆధారాలు కూడా బయట పెట్టాలి. మరి కొత్తగా అపాయింట్ చేసినటువంటి పోలీసు అధికారుల హయాంలో అక్రమాలు జరిగినాయి, హింస జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు? ఈ బాధ్యత ఎందుకు కేవలం అక్కడ హింసకు పాల్పడిన వారో తప్పులకు పాల్పడిన వారో కాదు. ఎన్నికల కమిషన్ ఏ అధికారులను అయితే బీజేపీ లెటర్ ఆధారంగా నియమించారో
వాళ్ళు వాళ్ళ వలన ఈ హింస గాని అక్కడ ఎన్నికల అక్రమాలు కానీ జరిగినాయి కాబట్టి ఎన్నికల కమిషనరే ప్రధాన ముద్దాయని నా అభిప్రాయం. అలాగే ఆ లెటర్ పలానా అధికారులను మార్చండి, పలానా అధికారులను నియమించండి అనే లెటర్ రాసినటువంటి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కారణం ఏంటంటే ఈ ఈ ఏ బేసిస్ మీద ఆ కొత్త అధికారులను నియమించమని చెప్పారు? వాళ్ళ హయాంలో నేరాలు జరిగితే, అక్రమాలు జరిగితే ఎందుకు చర్యలు తీసుకోమని లెటర్ రాయలేదు? దీనికి బాధ్యత ఆ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్, తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ బృందం వహించాలి. వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. అంతేగాని కేవలం ఎవరో కార్యకర్తల మీదో మాచర్ల ఎమ్మెల్యేని ముద్దాయిగా చూపించో ఈ పబ్బం గడుపుకొని వాళ్ళ చేతులు దులుపుకుంటామంటే మాత్రం ఇది పక్షపాత ఎన్నికల కమిషనర్ కు నిదర్శనం. ఇది ఎన్నికల కమిషన్ లో ఎవరైతే తెలుగుదేశం అనుకూల అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికీ మార్చాలి. ఈ రోజు మరి ఐజీ త్రిపాఠి మొత్తం బాధ్యత వహించాల్సిన అధికారిగా బయటకు వచ్చింది సమాచారం. మరి ఆయన ఎందుకు మార్చలేదు? ఎస్పీలను మాత్రం ఎందుకు మార్చారు? త్రిపాఠికి ఎవరు బంధుత్వం ఉంది? ఎవరు రాజకీయ బంధుత్వం ఉందా? లేకపోతే వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయా? లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ బృందానికి ఆప్తులా? ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది. మొత్తం ముద్దాయిలుగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం ఎన్నికల కమిషన్ మరియు ఆ అధికారులను బదిలీ చేయాలని లెటర్ రాసినటువంటి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ త్రిపాఠి గారు వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి అత్యంత సన్నిహితుడట. అట్లాగే సరే గరికపాటి బిందు మాధవ్ ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన్ని చేయొచ్చు. మరి ఈయన మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఈయన కూడా బాధ్యుడు అవుతారు కదా. గతంలో ఎస్పీని, ఐజీని ఇద్దరిని, డిఐజీనో ఐజీనో ఇద్దరిని మార్చారు కదా పురంధరేశ్వరి గారు అడిగారని. ఈసారి ఒక్క బిందు మాధవ్ అన్నాయనే మార్చి త్రిపాఠి గారిని ఎందుకు మార్చలా? ఆయనేమో బలహీన వర్గాల వాళ్ళని ఓట్లేనియకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. వీళ్ళు వరలరామయ్య గారును ఆయన ఎవరో నిమ్మగడ్డ రమేష్ గారు లిస్ట్ ఇచ్చారంట. వాళ్ళు వెంటనే 2 రోజుల ముందు వాళ్ళ ఆఫీసర్లు వచ్చేటట్టుగా, అదే సిఐఎస్ఐ ఇటువంటి కింద స్థాయి ఉద్యోగులు అధికారులు వచ్చేటట్టుగా ఆయన ప్లాన్ చేశాడన్నది అభియోగం. ఇట్లా చేస్తే వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు మరి మొన్నటిదాకా ఈనాడు వాళ్ళు జవహర్ రెడ్డి మీద ఉన్నాయి లేని చెడ రాశారు కదా డీజీపీ మీద, వాళ్ళ మీద. ఇప్పుడు మరి ఇంత జరిగితే వాళ్ళు సమర్థించే పరిస్థితికి వెళ్తాం. ఈ దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రానికి ఇంకా పోదంటారు. ఇందాక మీకు చూపించాను రోడ్ల విషయంలో అప్పుడు ఎట్లా రాశారు, ఇప్పుడు ఎట్లా రాస్తున్నారని. సో ఈ రకమైనటువంటి దరిద్ర పరిస్థితి ఈ ఏపీకి శాపంగా మారినటువంటి పరిస్థితి మారదంటారా? మారడానికి అవకాశం లేదండి. వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి స్వభావం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత కాలం ఈ పరిస్థితులు మారవండి. గతంలో మీకు గుర్తుంటే 2019లో మరి డీజీపీనే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు వినీత్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమిటి ఇబ్బంది? వాళ్ళకి ఏమైనా బాధ ఉందా? ఎన్నికలు సజావుగా జరగడానికి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి ఈ ఎన్నికల కమిషన్ పోలీసు అధికారులు నియమిస్తుంది. ఆ పోలీసులే బాధ్యత లేకుండా వివరిస్తే మరి ఒక స్పష్టమైన ఇంకో విషయం చెప్తానండి. ఇంత జరిగింది, మాచర్లలో అక్రమాలు జరిగినాయి, ప్రపంచం అంతా తలకిందులు అయిపోతుంది. మాచర్ల ఎమ్మెల్యే ఒక నిందితుడు, దోషి, అరాచకవాది అని చెప్పి ప్రచారం చేస్తున్న తెలుగుదేశం వాళ్ళు మరి రీపోలింగ్ ఎందుకు అడగట్లేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు అడగట్లేదు? అధికారులను బదిలీ చేయమని అడిగిన బీజేపీ ఎందుకు ఈ రీపోలింగ్ అడగట్లేదు? ఇది వాళ్ళ స్వభావం కనపట్టలేదా? హత్య జరిగింది కానీ నిందితులను అరెస్ట్ చేయొద్దు అన్నట్టుంది. ఇది రాజకీయ పార్టీలు వ్యవస్థలను మేనేజ్ చేసే పద్ధతికి నిదర్శనం అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ కానీ వ్యవస్థలను కానీ మేనేజ్ చేయడం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అలవాటు ఉంది కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తిలక్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, కోడెల గారి ఆసుపత్రిలో ఈ బాంబులు ఎలక్షన్ టైంలోనే కదా. మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించలేదు? సిబిఐ విచారణ అక్కర్లేదని అద్వానీ గారు ఎట్లా సిఫారసు చేశాడు? ఇప్పుడేమో ఏది ఈవీఎంని కింద పడేశారంట. అసలు హత్య కంటే కూడా పెద్ద నేరంలాగా ప్రచారం చేస్తున్నారు ఇదే రామోజీరావు గారు, ఇదే తెలుగుదేశం వాళ్ళు. ఇంత అంటే నేను అనేది స్టాండర్డ్స్, రాజ్యాంగం మీద దాడిని ఏకంగా ఏది మాచర్ల ఎమ్మెల్యే మీద రాశాడు. ఓకే, మరి అప్పుడు ఎందుకు రాయలేదు? అప్పుడు అంతకంటే నలుగురిని చచ్చిపోతేనే దిక్కు లేదు కదా, దిక్కు లేకుండా పరిస్థితి ఉంటే అప్పుడేమో బ్రహ్మాండమా, ఇప్పుడేమో ఇంకా అసలు గౌరవమా? ఈ రకమైన డబుల్ స్టాండర్డ్స్ రామోజీరావు లాంటి వాళ్ళు వ్యవహరించడం దేశానికి మంచిదా, సమాజానికి మంచిదా? ఏదో చేతిలో పేపరు టీవీ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చా అన్నది నా ప్రశ్న. ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి రాష్ట్రానికి పట్టినటువంటి గ్రహణం రామోజీరావు, రాధాకృష్ణ. వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు.
చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు కానీ ఎన్నికల ప్రక్రియకు కానీ లేకపోతే మానవతా విలువలకు కానీ తిలోదకాలు ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని ప్రయోజనాలు కాపాడటం వాళ్ళకి ముఖ్యం తప్ప మరొకటి కాదు. రామోజీరావు గారు ఇంత నిష్పాక్షికంగా వ్యవహరించేట్లయితే మరి మార్గదర్శి విషయంలో ఎంక్వైరీ జరపమని అడగాలి కదా, స్టేలు ఎందుకు అడుగుతున్నారు? ఆయన వరకు వచ్చేటప్పటికి అవన్నీ అక్కర్లేదు. అందువల్ల కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజున సజావుగా జరిగిపోయింది వాళ్ళ వ్యవస్థను మేనేజ్ చేయడం అనేది. ఇవాళ అంత సజావుగా ఉందా లేదా అనేది పక్కన పెడితే కొత్తగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇది కొంత మేనేజ్ చేస్తున్నారు. అది కూడా రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ ఉపయోగించుకుని. అందువల్ల ఆ లెటర్ ఎందుకు రాశారో బీజేపీ ప్రెసిడెంట్, స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ సమాధానం చెప్పాలి కదా. ఎందుకు మౌనంగా నాకు తెలిసి దేశంలో ఏ పార్టీ అధ్యక్షుడు కూడా అంత దిక్కుమాలిన ఉత్తరం రాసి ఉండరు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ జీహుజూర్ అంటా స్పందించిన తీరు ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బీజేపీగా ఎలక్షన్ కమిషన్ మారిందని విమర్శ చేస్తోంది. మరి ఇట్లాంటివి చూసినప్పుడు అనుమానం వస్తుంది కదా, ఇదేంది ఇట్లా నిజమేనేమోనని.